ప్రియులారా, ఈరోజు వాక్యం ఏంటంటే, నిశ్చయముగా నేను నిన్ను తప్పించదనని ఇర్మియాకి యేసయ్య మాట్లాడుతూ ఉన్నాడు ఇర్మియాతో. అలాగే మనం ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ కష్టాల్లో ఉన్నా, ఎక్కడ సమస్యల్లో మనం ఇరుక్కుపోయి ఉన్నా, నిశ్చయంగా యేసయ్య మనల్ని తప్పించటానికి సమర్థుడు. నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను విడిపిస్తానని, నువ్వు నన్ను వెంబడించిన ఎడల నేను నీకు కార్యాలు జరిగిస్తానని, అద్భుతాలు జరిగిస్తానని, సూచక్రియలు జరిగిస్తానని యేసయ్య మనతోటి తేటగా సూటిగా మాట్లాడుతున్నాడు. అలాగనే అన్ని విషయాల్లో మనం యేసయ్యకి నమ్మకం కలిగి జీవించాలి. కష్టాల్లో ఉన్నావా, యేసయ్య నీ కష్టాలు తీరుస్తాడు. వ్యాధుల్లో ఉన్నావా, పరమ వైద్యుడు నిన్ను స్వస్థపరుస్తాడు. బాధల్లో ఉన్నావా, నీ బాధను తీర్చి నిన్ను ఓదారుస్తాడు. అనారోగ్యంలో ఉన్నావా, నిన్ను స్వస్థపరచడానికి యేసయ్య మాత్రమే సమర్థుడు. నలిగిపోయి ఉన్నావా, కృంగిపోయి ఉన్నావా, యాతనతోటి ఉన్నావా, అయినా సరే మన యేసయ్య నిన్ను బలపరచడానికి ఈ లోకానికి దిగివచ్చిండ్రు. ప్రియులారా, ఎంత మాత్రము మీరు నీరసిల్లిపోవద్దు. ధైర్యము కలిగి సింహము వలె ముందుకు సాగాలి. ఏ బాధల్లో ఉన్నావో, ఏ చీకటిలో ఉన్నావో, చీకటిలో ఉన్న నీకు చెప్తున్నా నేను, లేయి, పైకి లేయి, ఎలుగులోకి రా, యేసయ్యని వెంబడించు, ఎలుగు జీవితాన్ని జీవించు. ఎన్ని రోజులు చీకట్లో కూర్చొని ఏడుస్తూ ఉంటావు? రా, ఎలుగులోనికి రా, యేసయ్యని చెయ్యి పట్టుకో, యేసయ్య హస్తాల కిందకి రా, బలపడు, స్థిరపడు, సహాయం అడుగు యేసయ్యని.